కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర ఉద్రిక్త వాతావరణం కనిపిస్తోంది. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి చేరుకోబోతున్నారు అరికెపూడి గాంధీ ఆయన అనుచరులు. ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటికి భారీగా పోలీసుల మోహరింపు కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి నివాసానికి అటు బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకుంటున్నారు. ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు అరికెపూడి గాంధీ అనుచరులు బాహాబాహికి దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో పోలీసులు కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు. పాడి కౌశిక్ రెడ్డి వర్సెస్ అరికెపూడి గాంధీ అన్నట్టుగా తయారైంది పరిస్థితి. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి చేరుకోబోతున్నారు అరికెపూడి గాంధీ. అరికెపూడి గాంధీ అనుచరులు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్లి తీరాల్సిందేనని పట్టుబడుతున్నారు అరికెపూడి గాంధీ అనుచరులు. అటు అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డిపై మండిపడుతున్నారు. నువ్వా నేనా తేల్చుకుందామంటూ సవాళ్లు ప్రతి సవాళ్లతో వివాదం ముదురుతున్న నేపథ్యం మనకు కనిపిస్తోంది. అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి దగ్గర వెళ్లి తేల్చుకుంటానంటూ కూడా సవాల్ చేసిన పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర పోలీసుల మోహరింపు కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి అటు బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఇటు పోలీసులు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టంగా చేస్తున్నారు భద్రతను. మనం చూస్తున్నాం విజువల్స్ లో అరికెపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకుంటున్నటువంటి దృశ్యాలు కూడా మనం 10 టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి ఇక్కడ ఉద్రిక్త పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలీసులు ఆయన మద్దతు ప్రయత్నం చేస్తున్నారు. మనం చూసిన ఉదయం నుంచి కూడా సవాళ్ళు ప్రతి సవాళ్ళ అర్థం కొనసాగుతూ వస్తుంది. ఏదైతే పాడి కౌశిక్ రెడ్డి సవాలు ఇస్తున్నారో గాంధీ నివాసానికి వెళ్ళి ఆయన నివాసంపై బీఆర్ఎస్ జెండా ఎగరేస్తాను, ఆయన మెడలో బీఆర్ఎస్ పట్టువాకిస్తానని చెప్పి ఈ నేపథ్యంలో 11 గంటల కూడా వేచి చూసిన గాంధీ ఇంకా పాడి కౌశిక్ రెడ్డి తన నివాసానికి రాకపోవడంతో ఆయనే బయలుదేరి ఆసుపత్రి కౌశిక్ రెడ్డి నివాసానికి ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెద్ద ఎత్తున 2 పార్టీల కార్యకర్తలు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకొని 2 పార్టీల వైపు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి వెళ్ళడానికి గాంధీ ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ గాంధీ మాత్రం ప్రయత్నం చేయలేదు. ఖచ్చితంగా ప్రయత్నం చేయట్లేదు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి సవాల్ స్వీకరించాను. తాను నిజాయితీగా 10 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తూ వస్తున్నాను. తన రాజకీయం చూసే ప్రజలు 3సారి గెలిపించారు. తాను బీఆర్ఎస్ పార్టీలో ఉన్నానని చెప్పి కౌశిక్ రెడ్డి సవాల్కు తాను స్పందించలేదు. కౌశిక్ రెడ్డి సవాల్కు భయపడేది లేదు అని చెప్పి కూడా మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. మొత్తం మీద ఈ సవాళ్లు ప్రతి సవాళ్ల నేపథ్యంలో వాతావరణం అంతా కూడా ఉద్రిక్తంగా మారిన పరిస్థితి ఆయన చూస్తున్నాం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి నివాసంలోకి వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. పెద్ద ఎత్తున కార్యకర్తలు వీళ్ళంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. అయినప్పటికీ గాంధీ మాత్రం వినిపించుకోవట్లేదు. బలవంతంలోకి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలీసులంతా కూడా పెద్ద ఎత్తున భారీగా మోహరించారు. ఉదయమే కౌశిక్ రెడ్డి గాంధీ నివాసానికి వెళ్లేందుకు ప్రయత్నం చేస్తే కౌశిక్ రెడ్డి నిర్వహించేందుకు పెద్ద ఎత్తున పోలీసులు ఆయన హౌస్ అరెస్ట్ చేశారని చెప్పవచ్చు. ఆయనను లోపలికి ఇంట్లోంచి బయటకు రాకుండా అడ్డుకున్న పరిస్థితిని మనం చూసాం. 11 గంటల వరకు కూడా గాంధీ తన కుకట్పల్లి నివాసంలో వెయిట్ చేశారు. కౌశిక్ రెడ్డి వస్తే నేను చూసుకుంటాను అని చెప్పి ఆయనకు భయపడేది లేదని చెప్పి గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు. ఆయన 11:30 వరకు నివాసం వద్ద వేచి చూశారని చెప్పవచ్చు. 11:30 తర్వాత ఆయన నివాసం నుంచి బయలుదేరి కాసేపటి క్రితమే కొండాపూర్లోని కౌశిక్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. కౌశిక్ రెడ్డి చూస్తున్నా మనం గేట్ లోపలికి వెళ్లేందుకు బలవంతంగా గాంధీ ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు ఆయనను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలంతా కూడా కౌశిక్ రెడ్డి యొక్క గేటెడ్ కమ్యూనిటీ ఏదైతే ఉందో కమ్యూనిటీ గేటు విరగొట్టిన పరిస్థితిని మనం చూస్తున్నాం. గేటు పైకి ఎక్కేందుకు కూడా కార్యకర్తలు పెద్ద ఎత్తున ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. గాంధీ ఏమాత్రం వినిపించుకోవట్లేదు. పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. నచ్చజెప్పినప్పటికీ కూడా ఎందుకంటే ఉద్రిక్త నేపథ్యంలో ఇటువంటి రాజకీయ సవాళ్లు మంచిది కాదని చెప్పి పోలీసులు కూడా గాంధీకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గాంధీ ససేమిరా
అంటున్నారు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని కలిసి తీరుతాను, ఆయన సవాలేందో ఆయన ముందే తేల్చుకుంటాను, కౌశిక్ రెడ్డి నాకు సవాల్ విసిరేంత రాజకీయ నాయకుడు అని చెప్పి గాంధీ ఉదయం నుంచి కూడా సీరియస్ అవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. గేట్ దగ్గరికి చేరుకున్నారు. మొత్తం మీద గాంధీ లోపలికి వెళ్ళాలి, గేట్ ఓపెన్ చేయమని వాళ్ళకి చెప్తున్నారు. కానీ పోలీసులు మాత్రం ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. అటు లోపల కౌశిక్ రెడ్డి నివాసం లోపల కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, స్థానిక కార్పొరేటర్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా కౌశిక్ రెడ్డి నివాసం లోపల చేరుకున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు గాంధీతో పాటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు, ఆయన అనుచరులు కావచ్చు, లోపలికి వెళ్తే మరింత పరిస్థితి చేయి దాటిపోయే పరిస్థితి ఉంది, మరింత పరిస్థితి దారుణంగా మారే పరిస్థితి ఉంది. కాబట్టి పోలీసులు గాంధీకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని చెప్పి గాంధీని ఆయన రిక్వెస్ట్ చేస్తున్నారు పోలీసులు. కానీ గాంధీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తాను, కౌశిక్ రెడ్డితో మాట్లాడతాను, ఆయన సవాల్ ఏంటో తానే తెలుసుకుంటానని చెప్పి గాంధీ చాలా గట్టి పట్టుదలతో ఉన్నారు. మనం చూస్తున్నాం, లైవ్ లో చూస్తున్నాం. గేటు పైకి గాంధీ అనుచరులు లోపలికి గేట్ పైకి ఎక్కే ప్రయత్నం చేస్తున్నారు, వాళ్ళు పోలీసులు నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం మీద ఇక్కడైతే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొంది. ఉదయం నుంచి కూడా మనం ఇదే పరిస్థితి కొనసాగుతుంది. అటు కుక్కటపల్లిలో గాంధీ నివాసం వద్ద కావచ్చు, లేకపోతే ఇటు కొండాపూర్లో కౌశిక్ రెడ్డి ఈ నివాసం వద్ద కావచ్చు, పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు కౌశిక్ రెడ్డిని నివాసం బయటికి రాకుండా నిలువరించే ప్రయత్నం ఉదయం నుంచి కూడా చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కౌశిక్ రెడ్డి 11 గంటలకు చూసాం మనం మీడియా సమావేశం పెట్టి, మొత్తం మీద గేట్ అయితే ఓపెన్ చేశారు. గేట్ ను నెట్టుకొని మరి గాంధీ అభిమానులంతా కూడా గేట్ ను ఓపెన్ చేయించారు. మళ్ళీ గాంధీ లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. కొంత ఉద్రిక్త వాతావరణం అయితే ఇక్కడ నెలకొంది. ఝాన్సీ మనం చూస్తున్నాం, కార్యకర్తలంతా కూడా లోపలికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. చూస్తున్నాం, చెప్పులు కూడా లోపలికి విసిరేస్తున్నారు ఆయన అభిమానులు. కాబట్టి కొంత పరిస్థితి చేయి దాటే పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే లోపల కౌశిక్ రెడ్డి నివాసంలో వస్తున్న ఆయన అభిమానులు కావచ్చు, కౌశిక్ రెడ్డి అభిమానులు కావచ్చు, బీఆర్ఎస్ నేతలు కావచ్చు, లోపలికి వెళ్లిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఇటువంటి సమయంలో ఏం జరగబోతోంది ఏంటి అనేది కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. చూస్తున్నాం, గేట్ క్లోజ్ చేశారు. లోపలికైతే ఎమ్మెల్యే వెళ్లిన పరిస్థితి, లోపల ఏం జరగబోతుంది కొంత ఉద్రిక్త పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. గట్టిగా మోహరించారు, పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ, అలాగే కరుణాకర్, పోలీసులు గాంధీకి గానీ ఆయన అంచనలకి గానీ ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేసినా వాళ్ళు వినని పరిస్థితి మనకు కనిపిస్తోంది. అయితే ఎవరైతే వినని వారు ఉంటారో వాళ్ళని అరెస్ట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని ఆల్రెడీ హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన ఏదైతే గాంధీ నివాసానికి వెళ్తానని చెప్పి సవాల్ చేశారో, ఉదయమే కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్న పోలీసులు ఆయన హౌస్ అరెస్ట్ చేశారు. ఆయన బయటకు రాకుండా నిర్వహించే ప్రయత్నం చేశారు. అటు గాంధీ నివాసం వద్ద కూడా పోలీసులు పెద్ద ఎత్తున ఉదయం నుంచి మోహరించారు. గాంధీ కూడా బయటికి రాకుండా పోలీసులు ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ గాంధీ కౌశిక్ రెడ్డి నివాసం ఏదైతే కొండాపూర్లో ఉందో అది తన నియోజకవర్గంలోకి వస్తుంది కాబట్టి తన నియోజకవర్గంలో తాను పర్యటిస్తానని చెప్పి పోలీసులకు చెప్పి ఆయన బయటకు వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి నివాసానికి పెద్ద ఎత్తున పోలీసులు చేరుకున్నారు. గాంధీ కాసేపటి క్రితమే చేరుకున్నారు. ఇటువంటి నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితుల్లో మళ్ళీ గేట్ వేశారు. హలో పడతాయి. వాటర్ ఇస్తాను సార్కు మొత్తం గేట్లు ఓపెన్ చేసి అందరు లోపల పోయినాక ఓపెన్ చేస్తాను ఓకే. హలో అన్న, కౌశిక్ రెడ్డి
ఓకే, కౌశిక్ రెడ్డి నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. ఎందుకంటే కాసేపటి క్రితమే అరకేపూడి గాంధీ కౌశిక్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. బలవంతంగా ఈ కమ్యూనిటీ డోర్ ఏవైతే గేట్లు ఉన్నాయో గేట్లను ఓపెన్ చేసి లోపలికి వెళ్లిన పరిస్థితిని మనం చూస్తున్నాం. గాంధీ పోలీసులు ఎంత చెప్పినా కూడా వినిపించుకోవట్లేదు. కౌశిక్ రెడ్డి సవాల్ ఏంటో ఆయనను వ్యక్తిగతంగా కలిసే తేల్చుకుంటారని చెప్పి గాంధీ చాలా స్పష్టంగా చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. పోలీసులు ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నాం. రాజకీయ సవాళ్ల నేపథ్యంలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడుతుంది. గమనించలేక ఈ దొంగని గమనించలేక కోవట్టాన్ని తెలుసుకోలేక గుర్తించలేక పనికొస్తాడు, అప్పుడప్పుడు 4 విషయాలు చెప్తున్నాడు కదా అని పార్టీలో స్థానం ఇచ్చారు. పార్టీలో స్థానం ఇచ్చినప్పుడు గతంలో కోవట్గా కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నటువంటి విషయాలు బాత్రూమ్ లోకి వెళ్ళి ఇతర పార్టీలకు చెప్పే కోవట్టు వీడు. ఈ కోవట్టుని కేసీఆర్ గారు మా పార్టీలోకి ఈ కోవట్ల మూలంగా పార్టీ నాశనం అయినటువంటి సందర్భం కళ్ళారా చూసి ఇవాళ ప్రతిపక్షంలో కూర్చోవలసిన కర్మ పట్టింది. ఇటువంటి పరిస్థితుల్లో మా సహచర శాసనసభ్యులు ఉండగా, సీనియర్ శాసనసభ్యులు ఉండగా 30 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా క్రమశిక్షణ కలిగిన నాయకులుగా ఉండగా ఈ కోవటివాడు ఈ దొంగ మా మీద అసత్య ఆరోపణలు చేసి ప్రాంతీయ విభేదాలు కూడా నా కొడుకు ఎమ్మెల్యే ఈ సంవత్సరం రాలే. నేను ఈ శేర్లింగపల్లి కాన్స్టిట్యూన్సీ ప్రజలు నన్ను 3 సార్లు ఆశీర్వదించాను. వీడు నన్ను బతకటానికి వచ్చావు. నువ్వు కరీంనగర్ నుంచి హైదరాబాద్ దేనికి వచ్చారా? ఈ విల్లాస్ లో దేనికుంటున్నావురా? బతకటానికి వచ్చావా? శాసనసభ్యుడు కాకముందు వచ్చావా? 29 రాష్ట్రాల ప్రజానికం ఇక్కడ ఉండగా 3 సార్లు శాసనసభ్యులు అయిన వాడిని బతకడానికి వచ్చావా అనే నా కొడుకు ప్రజల్ని విభేదాలు సృష్టించి విచ్చలు సృష్టించి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టే ఈ లంగా, ఈ కోవట్ మా మీద ఆరోపణలు చేశాడు. 11 గంటలకు నీ ఇంటికి వస్తా. అరే నీకు దమ్ముంటే 11 గంటలు నువ్వు రాకపోతే 12 గంటలకు నీ ఇంటికి వస్తా. నా కొడుక ఎదురుపడు రా, నీ కాలనీకి వచ్చా, నీ ఇంటికి వచ్చా. నా ఇంటికాడ పోలీసులు పెట్టుకోలే వద్దని కూడా చెప్పా. నీ ఇంటికాడ 50 మంది పోలీసులు పెట్టుకొని రక్షణ కొడతారా కొడక? మాట్లాడేటప్పుడు నాలుక లేదా నీకు? చీరా గాజుల గురించి మాట్లాడతారా? మహిళల్ని కించపరిచే విధంగా మాట్లాడతారా? నీకు తల్లి, చెల్లి, నీ కుటుంబ సభ్యులు ఎవరు లేరా? నువ్వు మనిషి పుట్టావా? మనిషి జన్మ ఎత్తావా అని అనటానికి నీ 9 నెలల 10 నెలలు నీ మాటలు, బయట మాట్లాడిన మాటలు, నువ్వు ఎదవని ఒక క్రిమినల్ అని తెలిసే గవర్నర్ గారు నీకు ఎమ్మెల్సీ ఇవ్వాల. గవర్నర్ గారు నీ కూడా కించపరిచే విధంగా నువ్వు మాట్లాడు. ఇవాళ దేశవ్యాప్తంగా ప్రజలు చీర గురించి, గాజుల గురించి మాట్లాడే నీ నీతి తక్కువ మాటలు, నీలాంటి సన్నాసులు, నీలాంటి దుర్మార్గులు
ఈ తెలంగాణలో వాళ్ళ గాంధీ కౌశిక్ రెడ్డి ఇంటి లోపలికి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ పోలీసులు ఆయన అడ్డుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. పోలీసులు ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే కాసేపటి నుంచి పరిస్థితి ఉద్రిక్తంగా అడ్డుకున్నాం. దాన్ని మాత్రం సత్యమీర అంటున్నారు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళి తీర్చాలని చెప్పి ఆయన ప్రయత్నం చేస్తున్నాం. ఇంటికి వెళ్ళి ప్రయత్నం చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఆయన వెంట అభిమానులు కార్యకర్తలు ఉన్నారు. పోలీసులు ప్రయత్నం చేస్తున్నారు. కానీ గాంధీ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వినిపించుకునేదే లేదు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని కలిసి తీరుతానని చెప్పి అంటున్నారు. పోలీసులు ఆయనను బలవంతంగా వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. తాళ్లతో చూశాం అందరినీ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. పంచుకునే ప్రయత్నం చేయట్లేదు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి తనకు సవాల్ విసిరారు కాబట్టి ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిసి తాను సమాధానం చెప్తాను, సవాల్ను స్వీకరించాను కాబట్టి ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి నివాసానికి వచ్చాను. కౌశిక్ రెడ్డి నా ఇంటికి వస్తానని చెప్పి రాలేదు కాబట్టి నేనే కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చాను అని చెప్పి గాంధీ చెప్తున్నారు. పోలీసులు ఉన్నతాధికారులు కూడా ఇక్కడికి చేరుకున్నారు. పోలీసులందరూ కూడా ఆయనను వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ గాంధీ మాత్రం వినిపించుకోవట్లేదు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తానని చెప్పి మొత్తంగా గాంధీ ఉదయం నుంచి కూడా చాలా ఘాటుగా స్పందించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపైన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు. తాను ఇప్పటికీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నాను, అందుకే పీఎస్సీ చైర్మన్ పదవి కట్టబెట్టారు, తాను పార్టీ మారలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. కానీ తనపై ఇలాంటి వ్యాఖ్యలు అంటే కౌశిక్ రెడ్డి సవాలు విసరడం, తన ఇంటికి వచ్చి తనకు కనువ కత్తనడంపై గాంధీ పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కౌశిక్ రెడ్డి ఎటు తన ఇంటికి రాలేదు కాబట్టి తానే కౌశిక్ రెడ్డి ఇంటికి వచ్చాను, తనను వ్యక్తిగతంగా కలిసి సవాల్పై మాట్లాడతానని చెప్పి గాంధీ పట్టుదలతో ఉన్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ పోలీసులు మాత్రం చాలా ఆయనకు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆయనకు వెనక్కి తీసుకొచ్చే మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గట్లేదు. ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని కలిసి తీరుతానని చెప్పి చెప్తున్నారు. అటు కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర విల్లా దగ్గర కూడా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా చేరుకున్నట్లు తెలుస్తుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలంతా అక్కడ ఉన్నారు కాబట్టి ఇప్పుడు గాంధీ తన అభిమానులు, తన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరితో కలిసి కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తారు. ఎందుకంటే ఇందాక మనం చూసాం ఈ యొక్క కౌశిక్ రెడ్డి నివాసం ఉంటున్న గేటెడ్ విల్లా ఏదైతుందో గేట్లు తోసుకుంటూ మరి కార్యకర్తలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. కాబట్టి ఆ ఇంటికి వెళ్తే, కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్తే మాత్రం పరిస్థితి మరింత దారుణంగా తయారవుతుంది, మరింత చేయి దాటిపోతుంది. కాబట్టి వెళ్ళొద్దని చెప్పి గాంధీకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. గాంధీ కొంత తెలుస్తుంది. ఇప్పటివరకు మీడియాతో మాట్లాడిన పరిస్థితిని మనం చూసాం. కౌశిక్ రెడ్డి పైన కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ పైన కావచ్చు పెద్ద ఎత్తున గాంధీ మరోసారి విమర్శలు చేశారు, ఫైర్ అయ్యారు. తాను బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతున్నాను అని మరోసారి గాంధీ చెప్పే ప్రయత్నం చేశారు. కేవలం రేవంత్ రెడ్డిని చాలా కాలంగా రేవంత్ రెడ్డి తనకు మిత్రుడు, ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని కలవకూడదా, తన నియోజకవర్గ అభివృద్ధి పనుల కోసం మాత్రమే రేవంత్ రెడ్డిని కలిశాను తప్పితే కాంగ్రెస్ పార్టీలో చేరలేదని చెప్పి చాలా స్పష్టంగా చెప్తున్నారు. కాబట్టి తాను ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేని కాబట్టి తనకు పీఎస్సీ పదవి, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ పదవి ఇచ్చారు కాబట్టి దాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పట్టాల్సిన అవసరం లేదని చెప్పి గాంధీ చెప్తున్నారు. మొత్తంగా గాంధీ కొంత శాంతించినట్టు తెలుస్తోంది. గాంధీకి నచ్చజెప్పిన పోలీసులు కాసేపు కూర్చోవాలని చెప్పడంతో ఆయన ఇక్కడే విల్లాకి వెళ్లే దారిలో రోడ్లోనే ఆయన కూర్చున్నారు. చూడాలి, గాంధీ మాత్రం వెనక్కి ఏమాత్రం తగ్గేదే లేదని చెప్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఈరోజు కౌశిక్ రెడ్డిని కలిసి తాడో పేరో తేల్చుకుంటానని చెప్పి చాలా స్పష్టంగా, చాలా గట్టిగా చెప్తున్న, ధీమాతో చెప్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కానీ పోలీసులు ఆయన నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కొంత మాత్రం అడ్డుకోవడంలో పోలీసులు కొంత ఇప్పుడు సక్సెస్ అయ్యాయని చెప్పవచ్చు. ఆయన కాసేపు ఇక్కడైతే కూర్చోమని చెప్పారు, కూర్చున్నాడు. చూడాలి మరి ఏం జరుగుతుంది. మళ్ళీ ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతారా లేదంటే ఖచ్చితంగా కౌశిక్ రెడ్డిని కలిసి తీరుతానంటారా, దీంతో పోలీసులు ఏం చేస్తారన్న దానిపై కొంత ఉద్రిక్తత నెలకొంది. సర్వత్రా రాజకీయాల్లో కూడా ఇది కొంత ఆసక్తికరంగా మారిన పరిస్థితి. మనం ఇప్పటివరకు ఎన్నో సవాళ్లు, ప్రతి సవాళ్లు, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు ప్రతి సవాళ్లు చేసుకున్న పరిస్థితిని మనం చూసాం. ఇప్పుడు అవి సవాళ్ళ వరకే పరిమితం కావడం, లేదంటే ఒక్క వర్గం మాత్రమే, ఒకరు సవాళ్లు చేసిన ఒక్కరు మాత్రమే ఆ సవాల్ను స్వీకరించి ఆ చెప్పిన ప్లేస్ కానీ అక్కడికి వెళ్ళడం, ఇటువంటివన్నీ మనం చూస్తూ వస్తున్నాం. లేదా రెండో సవాల్ విసిరే వాళ్ళు పోలీసులు అడ్డుకోవడం, ఇటువంటివన్నీ చూస్తూ వస్తున్నాం. కానీ ఈసారి మాత్రం గాంధీ నేరుగా సవాల్ విసిరిన కౌశిక్ రెడ్డి ఇంటికి వస్తారని చెప్పి పోలీసులు అనూహ్య పరిణామాలు పోలీసులు నచ్చజెప్పినప్పటికీ తాను ఖచ్చితంగా వెళ్లి తీస్తానని చెప్పి ఆయన ముందు పట్టుకోవడం, ఇటువంటి పరిణామాలను కూడా పోలీసులు కూడా కొంత తలనొప్పిగా మారిన పరిస్థితిని మనం చూస్తాం. ఏం జరగబోతుందని మనం చూడాలి. ఎందుకంటే గాంధీ కొంత అయితే శాంతించినట్టు కనిపిస్తుంది. ఇక్కడే విల్లాకి వెళ్ళే దారిలో ఇక్కడే కూర్చున్నారు.
నిర్వహిస్తారు పోలీసులని. ప్రస్తుతానికైతే ఇంకా ఉద్రిక్తత కొనసాగుతూనే ఉంది. ఒకసారి విజువల్స్ లో చూసుకోవచ్చు మనం. డీసీపీ నేరుగా మాదాపూర్ డీసీపీ ఇక్కడికి చేరుకోవడం అయితే జరిగింది. ప్రస్తుతానికి ఇంకా ఆయనని కొంత నిలవరించి సముదాయించే ప్రయత్నం కూడా ఆయన చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. ఒకసారి మనం విజువల్స్ చూసుకోవచ్చు. నేరుగా అడిషనల్ డీసీపీతో పాటు డీసీపీ పెద్ద సంఖ్యలో ఇటు ఎస్ఓటీ పోలీసులతో పాటు ఇటు స్థానిక పోలీసుల బెటాలియన్ కూడా చేరుకున్న దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ప్రస్తుతానికైతే ఆయనని గేటు ముందు లోపలికి వచ్చే బాగా ఎక్కడైతే చెట్టు కింద చేరేసి కూర్చోబెట్టారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ఒకవైపు ఆయన్ని పోలీసులు సముదాయించే ప్రయత్నం చేస్తున్నా కానీ అరకపూడి కానీ సంబంధించిన వర్గాలు ఎవరైతే ఉన్నారో కూడా వారంతా ఇటు కాడి కౌశిక్ రెడ్డి విల్లాలోకి ఎదురుకు లోపలికి వెళ్ళి దూసుకెళ్లే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుతానికైతే భారీగా మోహరించారు. ఆ రోప్ వాటిని ఏర్పాటు చేసి కూడా ఎవరిని అటువైపు వెళ్లకుండా ఎదుర్కొనే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్కొక్కరుగా ప్రస్తుతం ఒక కార్యకర్తలని ఆయనతో వచ్చిన అరకపూడి గాంధీతో పెద్ద సంఖ్యలో వచ్చిన కార్యకర్తలు ఎవరైతే ఉంటారో ఆయన అనుచరులు ఉంటారో ప్రధాన అనుచరులు అందరూ కూడా ఒక్కొక్కరుగా బయటకు పంపించే ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం డీసీపీ రంగప్రవేశం చేయడంతో కొంత గొడవ సద్దుమణిగింది కూడా సద్దుమణిగినట్టుగా మనం అయితే చెప్పుకోవాల్సిన బిజినెస్ లో చూసుకోవచ్చు. ఆయనతో సముదాయించి కుర్చీలో కూర్చోబెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. తను అనుకున్న సమయానికి తను చెప్పిన సమయానికి నేను పాడి కౌశిక్ ఇంటి వద్దకు వచ్చాను. ఇక్కడ ప్రస్తుతం చూసుకోవచ్చు. ఇక్కడే ఉంటా పిలిచిన నా కొడుకుని నా కొడుకుని పిలిచిన ఇక్కడే ఉంటా. కౌశిక్ రెడ్డి గాంధీ గారి గురించి మాట్లాడాలంటే కబర్దార్ జాగ్రత్త. కాన్ఫరెన్స్ లో ఉండి నువ్వు మాట్లాడతావా? పదకొండింటికి వస్తాను. రేపంటావు ఎల్లుండంటావు. ఇంట్లో దాక్కోవడం కాదు నా కొడక. బయటికి రా. తెలుసుకున్నా రాను నా కొడక. నీకు దమ్ముంటే బయటికి రా. నా ఇంటికి వస్తాను. రాలేకపోయావు. నేను ఇంటికి వచ్చా. బయటికి రా నా కొడక. దమ్ముంటే బయటికి రా. మరి మీరంతా మీడియా మిత్రులంతా మీడియేషన్ మీడియా మిత్రులంతా కొద్దిగా ఫ్రీగా ఉంటుంది. ఈడొక చీటింగ్ లంచం వరకు బ్రోకర్ లంచం వరకు ఈడొక ఇటువంటి లంచా కొడుకుతో నేను ఆఫీస్కి వెళ్తే ఇప్పటికే ఆఫీసు కలుషితమైంది. ఈ నా కొడుకు వెళ్తే నేను కూడా కలుషితం అవుతా. అటువంటి కోట్ నా కొడుకులు, దొంగ నా కొడుకులు, చిల్లర నా కొడుకులు, మహిళల్ని గౌరవించలేని నా కొడుకుల్ని తో కలిసి వెళ్ళటం సమంజసమా కదా? మీడియా మిత్రులుగా మీరే ఎవరిని నెంబర్ ఆఫ్ టైమ్స్ కలిసా. కలవటానికి నాకు ధైర్యం ఉంది. కలవటానికి నాకు ధైర్యం ఉంది. కలుస్తా, గౌరవిస్తా. ఇటువంటి దొంగ నా కొడుకులతో ఇటువంటి సార్ దమ్మంటే రాజీనామా చేసి ఎన్నికల్లో తెలుసుకుందాము. ఆ దమ్ము ఇక్కడ మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాము, ఇట్లా తెలుసుకోవడం కాదు అనేటువంటి మాట ఆయన అంటున్నాడు. కాన్ఫరెన్స్ లో గెలవలేక నాకు గురేసుకుంటా తట్టిపోతాను మాట్లాడినాడు. గెలవలేక కాన్ఫరెన్స్ లో ఎందుకు కావాలి? ఆయన కాన్ఫరెన్స్ లో గెలవలేక నేను గాంధీ గారిని మాట్లాడే స్థాయి కాదనేది. మీరు ఆఫ్ చేసి మాట్లాడితే బాగుంటుంది. ఆయన ఎన్ని గంటలు మాట్లాడాలి? ఎన్ని గంటలు మాట్లాడాలి? బై ఎలక్షన్ అంటుంది కదా. మాట్లాడింది నా కొడుక్కి బై ఎలక్షన్ లో సీట్ ఇచ్చి డబ్బులు ఇచ్చి 90 మంది ఎమ్మెల్యే ఇచ్చి దళిత బంధు అదే కాన్స్టిట్యూన్సీలో ఇస్తే నా కొడుకు గెలిచాడా? ఈడెవడు వీడికేం హక్కుంది? సంవత్సరం పని చేయలే. ఎమ్మెల్సీ ఇస్తే బ్రోకర్ గారు దేని మీద దానికి పనికి వస్తాడని చెప్పి కేసీఆర్ గారు ఎమ్మెల్సీ ఇస్తే కనీసం
ఇంకా కొన్ని విషయాలు చెప్తాను మాట్లాడదాం. అయినా ఇంకొక 65 ఏళ్ళు పరిస్థితి లోపల ఏం జరగబో గట్టిగా మోహరించారు పెద్ద ఎత్తున. మనం విజువల్స్ లో చూడొచ్చు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం అలాగే కొనసాగుతోంది. కౌశిక్ రెడ్డి నివాసం దగ్గరికి చేరుకున్నారు అరకపూడి గాంధీ అయిన అనుచరులు. లోపలికి వెళ్లాల్సిందే, సవాల్ను స్వీకరించాం, ఇంటి వద్దకు వచ్చాం, సమాధానం చెప్పే వెళ్తామంటూ పట్టుబడుతున్నారు. మరోవైపు పోలీసులకు అరకపూడి గాంధీ అనుచరులకు మధ్య వాగ్వాదం తోపులాట చోటు చేసుకుంటుంది. వారిని నిలువరించే ప్రయత్నం చేసినా, సర్ది చెప్పే ప్రయత్నం చేసినా వినని పరిస్థితి మనం చూస్తున్నాం. అరకపూడి గాంధీ అనుచరులు ఆగ్రహంతో ఉన్నారు. అరకపూడి గాంధీని అనేంత మనిషా కౌశిక్ రెడ్డి అంటూ కూడా వాళ్ళంతా ఆగ్రహానికి గురవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎక్కడా కూడా తగ్గకుండా లోపలికి వెళ్లాల్సిందేనంటూ ఒకానొక దశలో అరకపూడి గాంధీ అనుచరులు ఆ గేటును బదులు కొట్టే ప్రయత్నం చేశారు. మరోవైపు పోలీసులు మాత్రం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వారిని ఎక్కడికక్కడ నిలువరించే ప్రయత్నం చేస్తున్నారు. కౌశిక్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. మరోవైపు చూసుకుంటే కౌశిక్ రెడ్డి ఇంటి గేట్లు ఎక్కడికక్కడ పోలీసులు మూసివేశారు. అటు కౌశిక్ రెడ్డిని ఇప్పటికే హౌస్ అరెస్ట్ చేసిన పరిస్థితి మనం చూసాం. అటు లోపల బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పొద్దు నుంచి అక్కడే ఉన్న పరిస్థితి మనకు కనిపిస్తోంది. ఎక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియక పోలీసులు భారీగా భద్రతను ఏర్పాటు చేశారు.